నమస్తే అండి. కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, చూద్దాము. ఇదిగోండి, ఉల్లికాడలు కూడా వేశాను, అంటే ఉల్లిపాయలే నాటాను. ఇందులో ముల్లంగి ఉంది, కొన్ని ఉల్లిపాయలు నాటాను. ఇదిగోండి, ఈ వెనకంతా ఉల్లికాడల కోసమే వేశాను. ఇది చుక్కకూర. చుక్కకూర ఇంకా హార్వెస్ట్ చేయాలి. ఇదంతా చేస్తే మళ్ళీ చిగుళ్ళు వస్తుంది. ఒక 4 సార్లు హార్వెస్ట్ చేసిన తర్వాత మనం పశువుల ఎరువులు ఇవ్వాలి, ఇంకా బలమంతా పోతుంది కదా. ఇవ్వండి, ఇది పాలకూర. కొంచెం ఈ ఆకులకే పురుగు వస్తుంది. ఇవ్వండి, ఇక్కడ కూడా ఉంది పాలకూర. ఇవన్నీ వెడల్పు టబ్బులు ఉంటాయి కదా, చిన్నవే ఆకుకూరలు కానీ తీసుకున్నాను. ఫస్ట్ చామంతి మొక్కలు కనుక్కున్నాను, తర్వాత ఆకుకూరలు వేశాను. ఇవ్వండి, ఇక్కడ పాలకూర ఉంది. ఆ లోపల బార్లీ గింజలు, అవి ఉడికించిన తర్వాత మిగిలిపోతాయి కదా, అవి వేయొచ్చు మనం మొక్కలకు. ఇవ్వండి, అక్కడ పాలకూర. ఇక్కడ ఇదిగోండి ముల్లంగి. ఇదిగోండి, ఇక్కడ ఎర్ర తోటకూర ఉంది, ముల్లంగివి, పాలకూర. ఇంకా మడుల్లో కూడా వేశాను. ఇదిగోండి, ఇక్కడ కూడా ఎర్ర తోటకూర ఉంది. ఇది ఇంకా చిక్కేయాలి, పువ్వులు వచ్చేస్తుంది. ఈ క్రింద చూడండి, పడి మొలిచినవే ఇవన్నీ, తోటకూరే పడి మొలిచినవి. ఇక్కడ కూడా నేను గింజలు విసిరేస్తూ ఉంటాను, పెద్ద మొక్కలు మొదట్లో అలాగా. అవి ఏంటంటే ఇదిగోండి, ఇలా గింజలు విసిరేస్తుంటాను, అక్కడక్కడ అవుతాయి. తర్వాత ఈ మొక్కలు తీసేయచ్చు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మెంతికూర వేశాను కానీ వీడియో తీయటం మర్చిపోయానండి, ఫోటో యాడ్ చేస్తున్నాను.